కల్మషాహ అనే మాటలో అర్థం ఇక్కడ ముందు యజ్ఞం వల్ల పాపం పోతుంది. అంతేకాదు యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం, గొప్ప మాట చెప్పాడు. ఎవడు యజ్ఞము చెయ్యగా మిగిలిన దాన్ని తింటాడో వాడు సనాతనమైన బ్రహ్మమును పొందుతున్నాడు. ఎంత గొప్ప మాట అండి! ఈ 10 యజ్ఞములు లేదా 12 యజ్ఞములు చేసిన వాడు సనాతనమైన బ్రహ్మమును పొందుతున్నాడు. బ్రహ్మమును పొందుతున్నాడు అంటే అర్థం ఏంటి? మోక్షాన్ని పొందుతున్నాడు. సనాతనం అంటే శాశ్వతం, శాశ్వతం సర్వవ్యాపకం అయిన బ్రహ్మమును పొందుతున్నాడంటే వాడు శాశ్వతుడై సర్వవ్యాపకుడై మోక్షాన్ని పొందుతూ ఉన్నాడు. ఎవడు? యజ్ఞము చెయ్యగా మిగిలింది తినేవాడు. యజ్ఞశిష్ట అమృత భుజ. దీని గురించి మొన్న మనం చెప్పుకున్నది. చెప్తున్నాడు స్వామి, నాయంలో యజ్ఞస్య కుతోన్య కురుసత్తమా. హే అర్జున, హే కురుసత్తమా, యజ్ఞం చేయని వాడికి ఈ లోకమే లేదు, ఇంకా పైలోక సుఖాలు ఎలా వస్తాయని చెప్పాడు ఇక్కడ. అంటే యజ్ఞం చెయ్యని వాడికి ఈ లోకంలోనే శాంతి ఉండదు, ఈ లోకమే సుఖప్రదం కాదు, ఇంకా పరలోకం ఎక్కడా?